బాక్స్ ఆఫీస్కి పండగ కళ. మన పండగ సంబరాల్లో సినిమాది ప్రధాన భూమిక. ఇంట్లో పూజలు విందు వేడుకలు ముగిశాక థియేటర్లో కొత్త సినిమా ఏముందా అని ఆరా తీస్తుంటాం. ఆ అభిరుచికి తగ్గట్టే పండుగలు వస్తున్నాయంటే బాక్స్ ఆఫీస్ ముందుకు సినిమాలు వరుస కడుతుంటాయి. ఈ నెలలో 2 పండుగలు, దసరా, దీపావళి. వరుసగా సెలవులే. ఇక వినోదాలకు కొదవేముంటుంది. నెల ఆరంభం నుంచి చివరి వరకు కొత్త సినిమాల హంగామానే. తెలుగు సినిమాకి పెద్ద సీజన్లలో దసరా ఒకటి. అయితే ఏటా ఉన్నట్టుగా ఈసారి దసరాకి అగ్రతారల సినిమాల సందడి ఉండదు. కానీ కొత్త విడుదలలకు లోటు లేదు. అనువాద చిత్రాలు, మధ్యస్థ వ్యయంతో రూపొందిన చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఈ ఏడాది వేసవి సీజన్ వృధా చేసినట్టే టాలీవుడ్కి సరైన ప్రణాళిక లేకపోవడంతో ఈ దసరాకి చెప్పుకోదగ్గ ఆకర్షణలు తోడు కాలేదు. సెప్టెంబర్ 27న ఎన్టీఆర్ దేవర మొదలైంది. పండగ వరకు ఈ సినిమా జోరు కొనసాగనుంది. అనుకూలమైన ఈ వాతావరణం చూస్తుంటే మరికొన్ని పెద్ద సినిమాలు విడుదలైనా మంచి వసూళ్లే రాబట్టేవని ట్రేడ్ వర్గాలు చెబుతున్నమాట. అగ్రతారల సినిమాలు లేకపోతేనే యువ కథానాయకులు ఈ సీజన్పై గురిపెట్టారు. శ్రీ విష్ణు కథానాయకుడిగా నటిస్తున్న స్వాగ్ ఈ నెల 4న విడుదలవుతున్న సంగతి తెలిసిందే. దానికి తోడు కలి, మిస్టర్ సెలబ్రిటీ, దక్షిణ తదితర చిత్రాలు ఈ వారం రానున్నాయి. ఇక దసరాని టార్గెట్ చేసుకొని విడుదలవుతున్న మరో పెద్ద సినిమా ఏమిటంటే గోపీచంద్, శ్రీను వైట్ల కలయికలో రూపొందిన విశ్వం అని చెప్పాలి. ఈ చిత్రం అక్టోబర్ 11న విడుదలవుతోంది. దీనికంటే ఒకరోజు ముందు రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన అనువాద చిత్రం వేటయన్ రానుంది. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ని విడుదల చేశారు. వీటితో పాటు సుధీర్ బాబు కథానాయకుడిగా నటించిన మా నాన్న సూపర్ హీరో 11వ తేదీన, సుహాస్ కథానాయకుడిగా నటించిన జనకైతే గనక 12న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. 11వ తేదీనే బాలీవుడ్ నుంచి ఆలియా భట్, వేదాంగ్ రైనా ప్రధాన పాత్రధారులుగా రూపొందిన జిగ్రా అనువాదంగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇక దసరా తర్వాత 18, 25 తేదీల లక్ష్యంగా మరికొన్ని చిత్రాలు ముస్తాబోతున్నాయి. లగ్గం, గ్యాంగ్స్టర్, రవైన్ తదితర చిత్రాలు అందులో ఉన్నాయి. శ్రీ రాజావారు, రోటీ కపడా రొమాన్స్ తదితర చిత్రాలు ఈ నెలలోనే విడుదలకు సన్నద్ధమయ్యాయి. తెలుగు సినిమా పరిశ్రమకి దీపావళి కూడా మంచి సీజనే. ఈ వారంలో తెలుగు నుంచి కొన్ని, తమిళం నుంచి కొన్ని సినిమాలు విడుదలవుతుంటాయి. ఈసారి కూడా అంతే. దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా నటించిన లక్కీ భాస్కర్, విశ్వక్సేన్ కథానాయకుడిగా నటించిన మెకానిక్ రాకీ, సత్యదేవ్, డాలీ ధనంజయ నటించిన జీబ్రా ఈ నెల 31న రానున్నాయి. వీటితో పాటు తమిళ కథానాయకుడు శివకార్తికేయన్, సాయి పల్లవి జంటగా నటించిన అమరన్ కూడా అదే రోజున విడుదల కానుంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సినిమా స్క్రీన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.